ఒంగోలు ఎంపీ అభ్యర్థి విషయంలో బాలినేని అలకవీడారు. ఒంగోలు ఎంపీ అభ్యర్థి ఎవరినైనా తనకు అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. ఈ మేరకు తాను పార్టీ మారడం లేదన్నారు. ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులైతే బాగుంటుందని ప్రయత్నం చేశా. ఎవరు కలిసి రాకపోతే నా నియోజకవర్గం వరకు తాను గెలిచి తీరుతానన్నారు. నాకు ముఖ్యం ఒంగోలులో 25,000 మందికి పట్టాలు ఇవ్వాలి. దానికోసమే నేను చేసుకుంటా. ఇప్పుడు ఎంపీ విషయంలో ఇవన్నీ కూడా అందరు కూడా అన్ని నియోజకవర్గాలకి బాగుంటుందనే ఉద్దేశంతో నేను పోరాటం చేసిన. మిగతా ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలు వేసినటువంటి ఎమ్మెల్యేలు కానీ ఇన్ఛార్జీలు కానీ వాళ్ళు ఎవరు కూడా పట్టినట్టుకున్నట్టు నాకెందుకు, నేను ఒక్కరినే అధిష్టానంతో నేనేదో తగాద పెట్టుకున్నట్టు ఇవన్నీ నాకెందుకు. ఇది అధిష్టానం ఏం చేస్తే అది చేసినా సిద్ధంగా ఉన్నాను. నాకెందుకు నేను ఒక్కరినే అధిష్టానంతో వాళ్ళంతా మంచిగా ఉంటామని నేను అందరూ జరుగుంటాను. నేనెందుకు చేస్తున్నానంటే ప్రజలందరూ కూడా అన్ని కాన్స్టిట్యున్సీలు బాగుండాలి, అన్నీ గెలవాలనే ఉద్దేశంతో నా కోసంగా నేను ఎప్పుడు పోవడం చేయను. వాళ్ళకి లేని బాధ నాకెందుకు ఒక్కరికి. కాబట్టి నేను నా ఒంగోలు నియోజకవర్గంలో పట్టాలు ఇచ్చేదానికోసం ప్రయత్నం చేసుకుని నా ఒంగోలు నియోజకవర్గంలో నేను బాగు చేసుకునేందుకు ప్రయత్నం చేసుకుంటా. అంతవరకే. ఇప్పుడు వాళ్ళందరికీ పట్టుందని నాకు ఒక్కరికైనా నేను చెడు కావాలా? వాళ్ళకి లేని బాధ నాకేమిటి. నాకు హ్యాపీ అధిష్టానం ఏం చెప్తే చేసేదాన్ని సిద్ధంగా. అలిగేదండి బాబు, నేను ఒకటే చెప్తున్నా. అలాగే పెద్ద ఇదే కదా నేను అడుగుతున్నాను. అలిగారు తీసుకెళ్ళి. రైట్కి ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. బాలినేని పార్టీ మారడం లేదంటూ కూడా చెప్పారు. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? నిన్న మొదలైన వివాదం అంటే నిన్న సీఎంఓ నుండి పిలుపు వచ్చిన తర్వాత బాలినేని సీఎంఓకి వెళ్ళినప్పుడు ఒంగోలు పార్లమెంట్ కి సంబంధించి మాగుంట శ్రీనివాసరెడ్డికి సీట్ నిరాకరిస్తూ, అలాగే చంద్రగిరి ఎమ్మెల్యే చేరెడ్డి భాస్కర్ రెడ్డికి ఇస్తున్నామని చెప్పడంతో ఆవేదనగా మాట్లాడటం జరిగింది. ఆ క్షణంలో ఇక సీఎం గారితో నాకు ఫోన్ చేయాల్సిన పని లేదు, నేను మాట్లాడను కూడా అని చెప్పి అక్కడి నుండి అలకబూని రావటం జరిగింది. ఈ రోజు ప్రజెంట్ తర్వాత మీడియాలో అనేక కథనాలు రావటం జరిగింది. బాలినేని శ్రీనివాసరెడ్డి పార్టీ మారుతున్నాడు అంటూ అనేక ప్రచారాలు సోషల్ మీడియాలో కానీ మీడియాలో కానీ రావటం జరిగింది. దీన్ని ఖండిస్తూ ఈ రోజు బాలినేని ఒంగోలులో ప్రెస్ మీట్ పెట్టారు. ఈ ప్రెస్ మీట్ లో అతను చెప్తూ జిల్లాకు సంబంధించిన అందరూ గెలిచే నాయకులే ఉండాలని, ఎమ్మెల్యే విధంగా కానీ అలాగే ఎంపీ కూడా గెలిచే అభ్యర్థిగా ఉంటే, మంచి అభ్యర్థిగా ఉంటే బాగుంటుందని చెప్పి మాగుంట శ్రీనివాసరెడ్డికి అతను రికమెండ్ చేసినట్టుగా, ఆయన సీట్ కోసం ప్రయత్నించినట్టుగా చెప్పారు. ఏదైనప్పటికీ అధిష్టాన నిర్ణయాన్ని బట్టే నేను కట్టుబడి ఉంటాను, నా పని నేను చేసుకుంటాను, నా నియోజకవర్గంలో నేనుంటాను, అందరు కలిసి వస్తే బాగుండేది అడగడానికి, కానీ జిల్లాలో అందరూ కలిసి రాలేదు, అందరు నాయకులు కలిసి రాకపోవటం వల్ల నేను ఒక్కడిని అడగటం జరిగిందని చెప్పి చెప్పడం జరిగింది. ప్రస్తుతం మాత్రం నా జిల్లా వరకు, నా నియోజకవర్గంలో మాత్రమే నేను నా గెలుపు కోసం పోరాడతానని చెప్పి చెప్తున్నారు.